నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను నిత్య శ్రీనివాస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో కాంగ్రెస్ పిఎస్సి సమావేశం పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధత పెండింగ్ డీసీసీల నియామకంపై చర్చ. కాసేపట్లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీపై అవగాహన కార్యక్రమం కొత్త కార్డుల పంపిణీని ప్రారంభించనున్న జగన్. యువగలం ముగింపు సభకు పవన్ కళ్యాణ్ సభలో ఇరు పార్టీలు కీలక ప్రకటనలు చేసే అవకాశం. శబరిమలకు పోటెత్తిన భక్తులు వసతుల కల్పనకు ముందుకొచ్చిన కేంద్రం. అమెరికా అధ్యక్షుడికి తప్పిన ప్రమాదం విల్మింగ్టన్ లో బైడెన్ కాన్వాయ్ను ఢీకొట్టిన కారు. దావూద్ ఇబ్రహీం ఆరోగ్య పరిస్థితి విషమం కరాచీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డాన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో గాంధీ భవన్ లో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత నియామక మండలి పిఎస్సి ఏర్పాటు చేయడం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పిఎస్సి సమావేశమవుతుండటంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే విషయాలపై ఆసక్తి నెలకొంది. పిఎస్సి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు ఇతర ముఖ్య నేతలు పాల్గొంటున్నారు. ఈ సమావేశానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశంలోనే నామినేటెడ్ పదవులపై చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. పిఎస్సి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు ఇతర ముఖ్య నేతలు పాల్గొనున్నారు. మరోవైపు ఈ భేటీలో 6 గ్యారెంటీల అమలుతో పాటు ప్రస్తుత రాజకీయాలపైన చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. రాజు, ప్రస్తుతం మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ నిత్య, కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి కమిటీ ఇవాళ భేటీ కానుంది. రాజకీయ వ్యవహారాల కమిటీలో ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మాణిక్రావు ఠాకరేతో పాటు సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు కీలకమైనటువంటి నేతలు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరు కానున్నారు. ఇది కీలకమైన పార్టీ అంతర్గత వ్యవహారాలకు సంబంధించి ఇది కీలకమైనటువంటి కమిటీ. ఇందులో తీసుకునేటటువంటి నిర్ణయమే అల్టిమేట్ గా పార్టీ భవిష్యత్తు విధానాలకు సంబంధించి పార్టీ రాబోయే రోజుల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు అలాగే పార్టీ బలోపేతానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి 10 రోజుల్లో ప్రజల్లో ఎటువంటి విశ్వాసం పెంపొందించగలిగాం, దాంతో పాటు ఇప్పటి వరకు ప్రజలు ఏ విధంగా సంతృప్తికరంగా ఉన్నారు అనేటటువంటి అంశాలు చర్చించనున్నారు. అంతేకాకుండా కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా ఇందులో చర్చ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ బలోపేతం ఉన్న 17 తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లోక్సభ 17 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కీలక విధానాలను రూపొందించాలి. ఆ సెగ్మెంట్ లో గెలుపు లక్ష్యంగా ఉండే విధంగా కార్యాచరణ రూపొందించాలి. ఆయా సెగ్మెంట్ లో గెలుపు దిశగా అడుగులు వేసేందుకు కూడా నిర్ణయాలు తీసుకోవాలి. ఎటువంటి వ్యూహాలు అనుసరించాలనేటటువంటి అంశాలను చర్చించనున్నారు. అంతేకాకుండా ఇప్పటికే ఖాళీగా ఉన్నటువంటి 6 ఎమ్మెల్సీలు కూడా ఖాళీగా ఉన్నాయి రాష్ట్రంలో. దాని మీద కూడా చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. గవర్నర్ కోటాలో 2, అలాగే స్థానిక సంస్థల కోటాలో 1, అలాగే పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ కూడా 1 ఖాళీగా ఉంది. మరొకటి ఎమ్మెల్యే కోటాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కూడా ఖాళీగా ఉంది. ఈ అంశాలతో పాటు ఇటీవల ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్ని కార్పొరేషన్ల చైర్మన్లు కూడా రాజీనామాలు సమర్పించారు. వాటికి సంబంధించినటువంటి
అంశాలను కూడా ఎవరెవరికి కేటాయిస్తే బాగుంటుంది అనేటటువంటి చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. వీటి ద్వారా అంటే పార్టీ బలోపేతం ఏ విధంగా జరిగేటటువంటి అవకాశం ఉందనేది చర్చించనున్నారు. అంతేకాకుండా ఏఐసిసి ఇటీవల ప్రకటించినటువంటి ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసింది. దేశం కోసం దానం చేయాలనేటటువంటి కార్యక్రమాన్ని ప్రకటన చేసింది. అన్ని పిసిసిలు కూడా దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టనున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి తెలంగాణలో కూడా దీన్ని ప్రత్యేకంగా విజయవంతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకువెళ్లే విధంగా కూడా కార్యాచరణ రూపొందించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా తొలిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం తొలిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ అవుతుండడం కొంత ఉత్కంఠ అయితే కనిపిస్తా ఉంది. ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం కోసం ఏ విధంగా కృషి చేస్తారు, రానున్న జనవరిలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. వాటిలో కూడా జనవరి ఫిబ్రవరి మాసాల్లో జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి నుంచి బలోపేతం జరిగితేనే పార్లమెంటు ఎన్నికల మీద ప్రభావం చూపేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అంటే కేంద్రంలో అధికారంలోకి రావాలంటే తెలంగాణ కూడా కీలక పాత్ర పోషించేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. దానికి సంబంధించి ఉన్న 17 పార్లమెంటు నియోజకవర్గాలలో 16 మీద దృష్టి పెట్టాలి. ఒకటి హోల్ సిటీ మినహాయిస్తే 16 మీద దృష్టి పెట్టాలి. ఏ అభ్యర్థులను అక్కడ పోటీ పడతా ఉన్నారు, ఎవరైతే పార్టీని గెలుపు దిశగా అడుగులు వేసేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి అంశాలన్నీ క్రోడీకరించి రాబోయే రోజుల్లో అటు ప్రభుత్వము అలాగే పార్టీ కూడా ఏ విధంగా ముంగడికి పోవాలి, ఎటువంటి అంశాలతో ప్రజల్లోకి వెళ్ళాలి, ఇప్పటికే ఇచ్చినటువంటి 6 గ్యారంటీల ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉండాలి అనేటటువంటి అంశాలను కూడా పూర్తిగా చర్చించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరి సేపట్లోనే ఈ యొక్క సమావేశం ప్రారంభం కానుంది. ఇప్పుడిప్పుడే నేతలు కూడా గాంధీ భవన్ కు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థాంక్యూ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్ని కార్యక్రమాలు రద్దు చేసి తక్షణం పార్లమెంట్ ఉభయ సభల్లో భద్రతా వైఫల్యంపై చర్చించాలని ఇండియా కూటమికి చెందిన ఎంపీలు ఏకంగా 20 నోటీసులు ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో బుధవారం నాడు జరిగిన ఘటన భద్రతా వైఫల్యంపై సభలో ప్రకటనలు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. नारेबाजी करना, बेल में आकर आसन के नजदीक आना, ये सदन की गरिमा के अनुकूल नहीं है और देश की जनता भी इसको पसंद नहीं करती। इसलिए हम सब देश की प्रतिष्ठा को बढ़ाने के लिए, लोकतंत्र को मजबूत करने के लिए और व्यापक चर्चा संवाद के साथ देश की जनता का कल्याण कर सके, अंतिम व्यक्ति के जीवन में परिवर्तन ला सके, इसके लिए मैं आपका सहयोग चाहता हूं। मैं चाहता हूं इस सदन में जो इसकी गरिमा रही है, बड़ी बड़ी घटनाओं पर सार्थक चर्चा हुई, संवाद हुआ है, मैं आपसे ये निवेदन करना चाहता हूं, राष्ट्र के हित में अपने कर्तव्य निभाने के लिए निष्ठा रूप से मुझे सहयोग करेंगे। पूर्व में भी आपका सहयोग मिला है, आप सहयोग करेंगे, सकारात्मक चर्चा करें, वाद विवाद करें। सदन आपका है,
सदन में सबको बोलने का अधिकार है, लेकिन ये तख्तियां लेकर आना ये उचित नहीं है और देश की जनता भी इसको पसंद नहीं करती। मैं आपसे अपेक्षा करता हूं कि आप सब सदन का सहयोग करेंगे, प्रश्नकाल को चलने देंगे। प्रश्नकाल के बाद आप कोई विषय हो तो मुझसे चर्चा करें, मैं आपकी हर समस्याओं का समाधान का रास्ता निकालूंगा। माननीय सदस्य, ये सदन आपका है। पूर्व में भी जब कभी सदन में घटनाएं घटी है तो ये क्षेत्राधिकार संसद सचिवालय का आता है। मैंने पूर्व में भी कहा था, अध्यक्ष होने के नाते मेरी जिम्मेदारी है कि सदन में सभी मान्य सदस्यों की सुरक्षा बनी रहे और इसके लिए आपसे बैठकर ही समीक्षा करेंगे। जो सुरक्षा के व्यापक इंतजाम है और व्यापक इंतजाम करेंगे। जहां सरकार का सहयोग लेना वहां सरकार का सहयोग भी लेंगे, लेकिन क्षेत्राधिकार हमेशा संसद का रहना चाहिए। आप भी इस मत के होंगे। और బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరగనుంది. ఇసుక పాలసీలో అక్రమాలు, ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై వాదనలు జరగనున్నాయి. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత విచారణ చేయనుంది ఏపీ హైకోర్టు. టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరగనుంది. ఇసుక పాలసీలో అక్రమాలు, ఐఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై వాదనలు జరగనున్నాయి. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత విచారణ చేయనుంది ఏపీ హైకోర్టు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ లైవ్ లో అందిస్తారు. సంతోష్, ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు, అదేవిధంగా స్కామ్ కేసెస్ కావచ్చు, వీటిపై అయితే కనుక ముందస్తు బెయిల్ అనే అంశంపై అయితే కనుక ఈ రోజు ఏపీ హైకోర్టులో విచారణకు రానున్నట్టు తెలుస్తుంది. గత విచారణలో చూసుకున్నట్లయితే కనుక చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లోద్రా అయితే కనుక వాదనలు వినిపించడం కూడా జరిగింది. మరోవైపు సిఐడి తరపు న్యాయవాది ఏజీ శ్రీరామ్ సైతం కూడా వాదనలు వినిపించారు. అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక వాడి వేడికి అయితే కనుక వాదనలు కొనసాగనున్నట్టు కూడా తెలుస్తుంది. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ అనంతరం కూడా ఈ యొక్క పిటిషన్ పై అయితే కనుక విచారణకు వచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే రాజధాని పేరు చెప్పుకొని అమరావతి భూములు చాలా వరకు కూడా అక్రమాలు జరిగాయి. దీనికి సంబంధించినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కి సంబంధించి దాదాపు 4 దశల్లో అయితే కనుక దీని అనేక అక్రమాలు, కుంభకోణాలు జరిగాయి అంటూ కూడా ప్రధాన అభియోగాలు అయితే కనుక సిఐడి మోపుతా ఉంది. దీనిపై అయితే కనుక చంద్రబాబు నాయుడికి బెయిల్ ఇవ్వద్దు, ఎందుకంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా ఇటు సిఐడి అయితే కనుక వాదనలు వినిపిస్తా ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఇసుక స్కామ్ అనేది కూడా సహజ వనరులు, దీనికి సంబంధించి డ్వాక్రా సంఘాలను అడ్డు పెట్టుకొని కూడా ప్రైవేటు సంస్థలకి కూడా అక్రమంగా తరలించారు. దీనిలో అవినీతి ఆరోపణలు గత ప్రభుత్వంలో టీడీపీ నాయకులు అందరూ కూడా వీటిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సాక్షాత్తు ఇటు చింతమనేని ప్రభాకర్ సైతం కూడా ఒక ఎంఆర్ఓ సైతం కూడా ఇటు బెదిరింపులకు దిగిన ధోరణిలు, వీటికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా అఫిడవిట్ లో దాఖలు చేయడం కూడా జరిగింది అంటూ కూడా సిఐడి తరపు న్యాయవాది ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. అయితే ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఇటు సిద్ధార్థ్ లోద్రా, చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లోద్రా సైతం కూడా వర్చువల్ గా వాదనలు వినిపించారు. అయితే ఇది కావాలనే రాజకీయ కుట్రకోణంతోనే ఇటు చంద్రబాబు నాయుడిని వేధిస్తున్నారు, రానున్న ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కూడా ఏదైతే మంత్రి మండలి ఆమోదం ఉందో దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకున్నారు తప్పితే స్వయం నిర్ణయం కాదు అంటూ కూడా ఇటు చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లోద్రా కూడా వాదనలు వినిపించారు. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు ఒక తీర్పు చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా వస్తుందా లేదంటే ఏ విధంగా ఉందా దానిపై అయితే కనుక టీడీపీ ముఖ్య నేతలందరూ కూడా తీవ్ర ఉత్కంఠ అయితే కనుక వేచి చూసిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. మొత్తంగా ఈ రోజు ఈ 2 కేసులపై అయితే కనుక ఒక కొలిక్కి వస్తుందా లేదా అన్న దానిపై వేచి చూడాల్సి ఉన్న పరిస్థితి ఉంది నిత్య. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జిల్లా కలెక్టర్లతో ఏపీ సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీపై అవగాహన కార్యక్రమాన్ని తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఆరోగ్యశ్రీ యాప్ను డౌన్లోడ్ చేయించడం, అలాగే ఈ పథకం ద్వారా వైద్యం ఎలా పొందాలనే దానిపైన అర్హులకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ఉద్దేశం. దీంతో పాటు కొత్త ఫీచర్లతో మెరుగైన ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, ఆరోగ్యశ్రీ ద్వారా అందించే వైద్యం పరిధి 25 లక్షల దాకా పెంపును సైతం ఆయన ప్రారంభిస్తారు. పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన ఉచిత కార్పొరేట్ వైద్యం అందించేందుకు తీసుకొచ్చిందే డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం. దీనికి మరిన్ని మెరుగులు దిద్దుతూ మరింత బలోపేతం చేసే కార్యక్రమాన్ని సీఎం జగన్ ఇవాళ లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ పథకం కింద ఇక నుంచి 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందనుంది. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో పర్యటించనున్నారు. శీతాకాల విడితి కోసం సాయంత్రం రాష్ట్రపతి హైదరాబాద్కు రానున్నారు. ఈ నెల 23 వరకు 5 రోజుల పాటు బొల్లారంలో రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. సాయంత్రం సికింద్రాబాద్లోని బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం చేరుకుంటారు. డిసెంబర్ 19న హైదరాబాద్లోని పబ్లిక్ స్కూల్ సొసైటీ శతాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతి పాల్గొనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో పర్యటించనున్నారు. శీతాకాల విడితి కోసం సాయంత్రం రాష్ట్రపతి హైదరాబాద్కు రానున్నారు. ఈ నెల 23 వరకు 5 రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. సాయంత్రం సికింద్రాబాద్లోని బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం చేరుకుంటారు. డిసెంబర్ 19న హైదరాబాద్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ శతాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతి పాల్గొననున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్లో అందిస్తారు. ఉషా, నిత్య, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సాయంత్రం 6:25 హకీంపేట్ చేరుకోనున్నారు. హకీంపేట్లో ఉన్నటువంటి వైమానిక దళాల విన్యాసాలను వీక్షించిన తర్వాత 7 గంటల సమయంలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఆ ఏరియా మొత్తం కూడా బొల్లారం సరౌండింగ్స్లో ఉన్నటువంటి వై జంక్షన్ కావచ్చు, యాప్రాల్ కావచ్చు, అలాగే నేవీ జంక్షన్ మొత్తం వై జంక్షన్ మొత్తం కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ చేసింది ప్రభుత్వము. ప్రస్తుతం ద్రౌపది ముర్ము ఏదైతే 18వ తారీఖు ఇవాల్టి నుంచి 28వ తారీఖు 5 రోజుల పర్యటనలో శీతాకాల విడిదిలో భాగంగా ఇప్పటికే ద్రౌపది ముర్ము వచ్చేటటువంటి రోడ్స్, రాష్ట్రపతి వచ్చేటటువంటి రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తున్నారు అధికారులు. మొత్తం ముస్తాబు చేస్తున్నారు, సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. రాష్ట్రపతి నిలయంలో ఉన్నటువంటి ఏదైతే స్నేక్ స్నాచర్స్ని కావచ్చు, అలాగే మొత్తం అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా క్లియర్ చేశారు. సందర్శకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ వారం రోజుల పాటు కూడా సందర్శనకు అలో లేకుండా కూడా ఇప్పటికే ఆంక్షలు విధించారు. ప్రస్తుతం ద్రౌపది ముర్ము వస్తున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం నుంచి కూడా సోమవారం ఈరోజు చూసుకున్నట్టయితే ఈ రోజు నుంచి కూడా మొత్తం కూడా ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారు. మొత్తం ఈశాన్య రాష్ట్రాల్లో పోలిస్తే హిమాచల్ ప్రదేశ్, అలాగే దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాదే రాష్ట్రపతి నిలయాలు నెలకొన్నాయి. అందులో భాగంగా శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు ఎప్పుడు కూడా హైదరాబాద్
హైదరాబాద్కి శీతాకాల విడిదిలో భాగంగా వస్తారు. ఇక్కడ ఉన్నటువంటి యాత్రా స్థలాలు కావచ్చు, టూరిజం స్పాట్స్ ఏవేవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా వీక్షిస్తారు. అలాగే ఇక్కడ ఏదైతే ప్రభుత్వ కార్యాచరణలో భాగంగా ఉన్నటువంటి కొన్ని కార్యక్రమాల్లో కూడా రాష్ట్రపతి సందర్శించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే హకీంపేట్ న్యావీ విన్యాసాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వీక్షించి ఆ తర్వాత బొల్లారంలోని తన రాష్ట్రపతి నిలయానికైతే రాష్ట్రపతి చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఆ ఏరియా మొత్తం కూడా ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధిస్తున్నట్టు ఉన్నతాధికారులకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. కాబట్టి ఎక్కడికక్కడ అధికారులు కూడా రాష్ట్రపతి పర్యటన సందర్భంగా మొత్తం కూడా రోడ్ మ్యాప్ను కూడా క్లియర్ చేసినట్టుగా తెలుస్తోంది. అటువైపు వచ్చేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ఇతర మార్గాలలో వెళ్ళవలసిందిగా కూడా ఆంక్షలు విధించినట్టుగా తెలుస్తోంది. నిత్య. రైట్ ఉషా, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నపూర్ణ స్టూడియో దగ్గర అర్ధరాత్రి ఘర్షణ వాతావరణం నెలకొంది. బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విజేత పల్లవి ప్రశాంత్, రన్నర్ అప్ అమర్దీప్ అభిమానుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరువురు అభిమానులు అటుగా వచ్చిన ఆర్టీసీ బస్సుపై దాడి చేశారు. నాకు వచ్చిందే ఆడికాడికి డ్రైవింగ్ మళ్ళీ ఆటో ఎవరైనా గుర్తేసి అది మళ్ళీ. బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ ను యూట్యూబర్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గెలుచుకున్నాడు. రన్నర్ అప్ గా సీరియల్ నటుడు అమర్దీప్ నిలిచాడు. ఈ సందర్భంగా బిగ్ బాస్ షూటింగ్ జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియోస్ కు పెద్ద ఎత్తున అమర్, ప్రశాంత్ అభిమానులు వచ్చారు. ప్రశాంత్ విజేత అని తెలియగానే సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఇరువురి అభిమానుల మధ్య మొదలైన వాగ్వాదం చినికి గాలివాన్లా మారింది. ఒకరినొకరు తోసుకుంటూ, పిడిగుద్దులు గుద్దుకుంటూ అసభ్య పదజాలంతో దుర్భాషలాడుకున్నారు. అటుగా వెళ్తున్న కొండాపూర్ టు సికింద్రాబాద్ ఆర్టీసీ బస్సు పైన దాడి చేసి అద్దాన్ని పగలగొట్టారు. మరోవైపు హౌస్ నుంచి బయటకు వచ్చిన అమర్దీప్ వాహనాన్ని చుట్టుముట్టారు. ముందుకు కదలనీయకుండా దాడి చేసే ప్రయత్నం చేశారు. కారు అద్దాలు పగలగొట్టి అమర్ను బయటకు దిగమంటూ నినాదాలు చేశారు. దీంతో కారులో ఉన్న అమర్ తల్లి, అతని భార్య భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అన్నపూర్ణ స్టూడియోస్ కు చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. భద్రత మధ్య వారానికి అక్కడికి నుంచి తరలించారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇరువురి అభిమానుల చర్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆటను ఆటగా చూడాలని కామెంట్లు పెడుతున్నారు. హైదరాబాద్లోని తార్నాకలో మహిళపై గ్యాంగ్ రేప్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి మహిళను లాలాపేట్ వదిలిపెడుతున్నానంటూ మధు అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. మహిళలను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి నలుగురు స్నేహితుల్ని ఘటనా స్థలానికి పిలిపించుకున్నాడు. నలుగురు నిందితులు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళా ఫిర్యాదుతో లాలాగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కొత్తగూడెం మున్సిపాలిటీ సుబ్బయ్య నగర్ 13వ వార్డ్ కౌన్సిలర్ భర్త ఆగడాలు శృతిమించిపోయాయి. అతని ఆగడాలు భరించలేక వార్డు వాసులు ఆందోళన బాటపట్టారు. అతని వేధింపులు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. రోడ్ నెంబర్ పేరుతో వేలాది రూపాయలు కాజేశాడని స్థానికులు వాపోయారు. భూ కబ్జాకు యత్నిస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అతని ఆగడాల నుండి రక్షించి న్యాయం చేయాలంటూ ఉన్నతాధికారులని వేడుకున్నారు సుబ్బయ్య నగర్ వాసులు. కౌన్సిలర్ భర్త మమ్మల్ని షాడో కౌన్సిలర్ చాలా టార్చర్ పెడుతున్నాడండి. ఇంటి నెంబర్ల కోసం మా దగ్గర ఒక్కొక్కరి దగ్గర 30,000 అలా తీసుకొని మాకు ఇంటి నెంబర్లు ఇప్పించింది ఆయన. ఈరోజు మేము ఇల్లు కట్టుకుంటుంటే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి జేసీబీలు తెప్పించి కూలగొట్టిచ్చేస్తున్నారండి. ఏమన్నా అంటే నాకు స్థలం కావాలి. మీ అందాల నటుడు దివంగత శోభన్ బాబు కాంస్య విగ్రహం విశాఖపట్నం నగర నడిబొడ్డున ఏర్పాటైంది. డాబా గార్డెన్స్ కూడలిలో ఏర్పాటైన ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు భారీగా తరలివచ్చారు. విగ్రహ నిర్మాణ కమిటీ, విశాఖ శోభన్ బాబు ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విగ్రహ స్థలదాత సతీష్ కుమార్, విగ్రహదాత రామాంజనేయులు ఘనంగా సత్కరించారు. తొలుత శోభన్ బాబు విగ్రహానికి నివాళులర్పించారు. 6 అడుగుల అందగాడుగా శోభన్ బాబు కీర్తింపబడ్డారని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. ఆయన ప్రతి సినిమా సందేశాత్మక చిత్రమని చెప్పారు. నాటి నేటి తరం హీరోలకు శోభన్ బాబు ఆదర్శనీయులన్నారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.